హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. రాత్రి ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది. వాస్తవానికి నాకు ఈ నామినేషన్స్ చూసిన తర్వాత ఈ వీక్ నామినేషన్స్లో అసలు ఏంది ఇట్లా ఉన్నాయి నామినేషన్స్ అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు అనేది చాలా షార్ట్గా చెప్తాను, బట్ డీటెయిల్స్ మాత్రం కొంచెం డెప్త్గానే మాట్లాడుకుందాం. వాళ్ళు మాట్లాడుకున్న దానికన్నా కూడా మనం ఎనాలిసిస్ చేస్తూ, అంటే మన వర్షన్ అసలు అసలు ఎట్లా ఉండొచ్చు, ఇది ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాస్తవానికి నైటు నాకెందుకో నబీల్ బిహేవియర్ చూస్తే ఏంది మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఎట్లా తయారయ్యాడేంటి అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కనీసం ఆ గౌతమ్ మాట్లాడుతుంటే మాట్లాడనివ్వట్లేదు, పాయింట్స్ మధ్యలోనే కట్ చేస్తూ ఇంటర్ఫీర్ అవుతూ కేకలేస్తున్నాడు, ఓలలేస్తున్నాడు, హూ అంటున్నాడు, ఆహా అంటున్నాడు. సో తను నామినేషన్ చేసేటప్పుడు అలాగే ఉంది. మరోవైపు రోహిణి నామినేట్ చేసేటప్పుడు, తనని నామినేట్ చేసినప్పుడు కూడా ఓయమ్మో, ఓర్ నాయనో, ఇది పాయింటా, ఇది నేను ఊహించలేదు, ఇది నేను అనుకోలేదు, నీ ఇష్టం, నువ్వు అనుకుంటే ఓకే, వామ్మో ఏంది ఇట్లా ఏదో మొత్తం అంతా అసలు ఆ గార్డెన్ ఏరియా మొత్తం కూడా ఏదో పిచ్చి పెట్టినోడు తిరిగినట్టు తిరుగుతున్నాడు, కేకలేస్తున్నాడు, ఏంది ఇట్లా తయారడని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్, విష్ణుప్రియకి గేమ్ అనేది అంత పిచ్చ లైట్ ఉన్నప్పుడు ఎందుకు, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు? అదేమంటేనేమో తనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. నేను ఇలా ఉంటుంటే, నేను ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా వినలేదు, హౌస్ మేట్స్ చెప్తున్నటువంటి వాళ్ళ మాటలు కూడా వినట్లేదు, అయినా హౌస్లో సర్వైవ్ అవుతున్నామంటే నేను ఇలా ఉండటమే నచ్చింది అన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది, అది ఖచ్చితంగా ఆడియన్స్ ఇచ్చింది కాదు, అది బిగ్ బాస్ వాళ్ళే ఆమెను పంపించేటప్పుడు హౌస్లోకి ఆ రకమైనటువంటి నమ్మకం ఏమైనా ఇచ్చి పంపించారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది. అంత పిచ్చ లైట్ ఉన్నప్పుడు బిగ్ బాస్ గేమ్ పట్ల ఎందుకు స్టిల్ ఆమెను కంటిన్యూ చేయడం అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు అనిపించింది. అదొకటి. ప్రేరణ విషయానికి వస్తే పిచ్చిగా అసలు పాయింట్లే లేని చోట ఏదో సాగదీసి అసలు లైవ్ చూసిన వాళ్ళకైతే పిచ్చెక్కుతుంది ప్రేరణ చెప్తున్నటువంటి పాయింట్లు చూస్తే. అరే, ఆ గౌతమ్ని కెమెరాకెళ్ళి చూస్తూ మాట్లాడుతూ అనే క్వశ్చన్ రైస్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంటే నా నామినేషన్ పాయింట్ అదే అంటది, అది కాదంటది, అదేమంటేనేమో మధ్యలో మాట్లాడకానంటది, అదేమంటేనేమో వేరే వేరే పాయింట్స్ అన్ని రైస్ చేస్తుంది, వాటికి సంబంధించి ఆన్సర్ చెప్తుంటేనేమో ఇది కాదు నా నామినేషన్ పాయింట్ అంటది. ఒకవేళ తనకు అనిపించిందేమో నామినేషన్ పాయింట్ లా ఫీల్ అవుతుంది. ఒకవేళ నిఖిల్ తనకు నచ్చినటువంటి పాయింట్ మీద తనని నామినేట్ చేస్తేనేమో ఇది కూడా పాయింటేనని క్వశ్చన్ చేస్తుంది. ఏంది అంటే మనం రూడ్ బిహేవియర్, కొంచెం రెక్లెస్గా బిహేవ్ చేస్తుంది, ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ నిజం చేస్తూనే బిహేవ్ చేసింది అనిపించింది నిన్న నామినేషన్స్లో. అదొకటి. ఇక నేను గౌతమ్ గురించి కూడా మాట్లాడుతాను, ఎందుకంటే మెయిన్ వీళ్ళే కాబట్టి. గౌతమ్కి దగ్గర దగ్గర ఒక 4-5 మెంబర్స్ నామినేట్ చేశారు కదా, గౌతమ్ దగ్గర చాలా అవకాశం ఉంది అవతల వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి, తనను తాను గట్టిగా డిఫెండ్ చేసుకోవడానికి. అసలు వాళ్ళు చేసినటువంటి పిచ్చి పిచ్చి పాయింట్లు పెట్టి నామినేట్ చేస్తూ వాళ్లే తిను మాట్లాడటానికి మంచి మంచి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఏదో బ్రతిలాడుకుంటూ ఇట్లా అంటున్నాడు, సారీ చెప్తున్నాడు, ఏదో డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళగా సైలెంట్ అయిపోతున్నాడు. అంటే ఒకవైపున ఆర్గ్యూ చేసినప్పటికీ కూడా తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్, తను చేసుకున్నటువంటి ఆ డిఫెన్స్ మాత్రం ఇంతే అనిపించింది. అక్కడ ఇంత చేయొచ్చు, తనను తాను ఇంత డిఫెండ్ చేసుకోవచ్చు, ఇంత ఆర్గ్యూ చేయొచ్చు. అసలు నేను సింపుల్గా చెప్పాలంటే చీల్చి చెండాడొచ్చు పిచ్చి పిచ్చి పాయింట్ల మీద నామినేషన్స్ వేస్తున్నందుకు. అవన్నీ చేయకుండా ఏదో ఒక బాధితుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. సో నాకు రాత్రి రకరకాలుగా అనిపించింది. కొన్ని సిల్లీ నామినేషన్స్ ఉన్నాయి, చాలా ఆల్మోస్ట్ సిల్లీ నామినేషన్సే జరుగుతూ ఉన్నాయి. రాత్రి నామినేషన్స్ ప్రాసెస్ చూసి ఒక పిచ్చి లేచింది, సింపుల్గా చెప్పాలంటే. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా నాకు, అందుకే అసలు ఈ రివ్యూ ఇవ్వాలి, అసలు ఈ నామినేషన్స్కి సంబంధించి మాట్లాడాలా వద్దా అనుకుంటున్న సమయంలో ఖచ్చితంగా కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, మనం దాని మీద మాట్లాడాల్సినటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి దీన్ని ఓవరాల్గా చేద్దాము. చాలా అంటే ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా షార్ట్గా చేద్దామన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను. బట్ నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఏమనిపించింది ఏంటనేది, దాంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు వచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ని అందించండి. మీకు లైక్, వాటికి సంబంధించినటువంటి రూల్స్లోనే
సపోర్ట్ చేయడానికి సూపర్ థ్యాంక్స్ అవి ఇవి కూడా ఉంటాయి. కొంచెం మీ సపోర్ట్ అనేది అందిస్తే నేను ఇంకా మరికొంత వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఉపయోగపడుతుందని చెప్పని తెలియజేస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనంటే నామినేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ నబీల్ వస్తాడు. నబీలు గౌతము విష్ణుప్రియ వీళ్ళిద్దరు నామినేట్ చేస్తాడు. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రోమోలో కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే పెద్ద పెద్ద విషయాలను మాట్లాడావు, ఒక్కో వారం ఒక్కొక్కళ్ళతో ఉంటాను అని చెప్పని అన్నావు. అసలు ఏంటి ఆ పెద్ద పెద్ద విషయాలు అని ఇప్పుడు అడిగినప్పుడు, పెద్ద పెద్ద విషయాలు అంటే నబీల్, నువ్వు పక్షపాత ధోరణితో ఉంటావు, పీపుల్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటావు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటావు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒక్కో వారం ఒక్కొక్కరితో మాత్రమే ఉండటం అని కాదు నేను చెప్పింది, ఒక్కో వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తావు అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పాను అని అన్నాడు. అంటే ఒక్కో వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నావు అనే విషయానికి సంబంధించి తనను క్వశ్చన్ చేసినప్పుడు, ఏంటి అది ఆ ఒక్కో వారం ఒక్కోలంటే, నువ్వు నాతో చాలా మంచిగా ఉంటూనే మొన్న పేరెంట్స్ వీక్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గౌతమ్ నన్ను తీసుకెళ్లి టాప్ 5లో పెడుతున్నారని యష్మి దగ్గరికి వెళ్ళి అసలు తనకు ఓట్లు ఎలా పడుతున్నాయి అనేటువంటి మాట మాట్లాడావు. అది ఖచ్చితంగా ఇది ఫ్లిప్పింగే కదా, అది ఖచ్చితంగా ముందొక మాట మాట్లాడటం వెనకొక మాట మాట్లాడటమే కదా. సో ఈ రకమైనటువంటి బిహేవియర్ అనేది నచ్చలేదు అనే విషయం అని చెప్పానంటే, అసలు నబీల్ ఏం చెప్తాడంటే దీని మీద ఏదో అంటే నువ్వు జెన్యున్గా లేవు, చాలా ఫేక్గా బిహేవ్ చేస్తున్నావు అనే విషయం చెప్తాడు. ఇక్కడ అంటే చాలా మాటలు జరిగినప్పుడు కూడా కీ పాయింట్సే మాట్లాడుకుందాం మనం. నబీల్ ఏం చెప్తాడంటే, నేను నిన్ను నమ్మాను అని చెప్పారంటున్నావు, నీకు నా మీద నమ్మకం ఉన్నప్పుడు యష్మితో ఈ విషయం ఎవరు చెప్తారంటే, లాస్ట్ వీక్ వీళ్ళు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళని పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తారు కదా, ఆ సందర్భంలో నైనిక అంటది, నువ్వు గౌతముతో చాలా మంచిగా ఉండుకుంటూనే ఒక్కసారిగా తనకి టాప్ 5లో కనపడగానే అసలు తనకు అట్లా ఓట్లు ఎట్లా పడుతున్నాయనేటువంటి విషయాన్ని యష్మితో మాట్లాడావు, ఇట్లా అది డబుల్ ఫేస్ లాగా అనిపించింది, అది నాకు నచ్చలేదనే విషయం చెప్పినప్పుడు అదే విషయానికి గౌతమ్ కూడా ఆశ్చర్యపోయి ఆ పాయింట్ని ఇప్పుడు రైస్ చేసి, నా దగ్గరేమో బాగుంటున్నావు, బ్యాక్ ఎండ్లోకి వెళ్ళేమో యష్మితో అసలు నేను ఎట్లా హౌస్లో ఉంటున్నాను, నాకు ఎలా ఓట్లు పడుతున్నాయి అనే విషయం గురించి డిస్కస్ చేసావనే పాయింట్ రైస్ చేసినప్పుడు, దానికి సంబంధించి నబీల్ చెప్తున్నటువంటి విషయం ఎంత ఫన్నీగా ఎంత జోక్గా ఉందంటే తను చెప్పే ఆన్సర్స్, నీకు నా మీద నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నేను చెప్పినటువంటి విషయం నమ్మకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పిన విషయాన్ని ఏ రకంగా నమ్మామనే పాయింట్ రైస్ చేస్తాడు. అదేంటి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి వచ్చి చెప్పినటువంటి వ్యక్తి తను చూసి వచ్చింది నువ్వేం మాట్లాడేవనేది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నావు, తన ముందు ఏం చేస్తున్నావు అనేది ముందే తెలిసిపోదు కదా, గౌతమ్కి తెలియదు కదా. అది బయట నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటను ఏమన్నా కాదు అని చెప్పావా, నేను తర్వాత వచ్చి నీతో డిస్కస్ చేశాను కదా, నా ఉద్దేశం ఇది కాదు అది కాదు అని చెప్పావు కదా, అంటే ఏంటి నువ్వు ఆల్రెడీ తనతో అనబట్టే కదా దానికి సంబంధించి కూడా వచ్చి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చి క్లారిటీ ఇచ్చావు కదా అని చెప్పని నేను ఆ విషయం మీద క్వశ్చన్ చేయకూడదా? సో దీని మీద లేదు నేను జెన్యూను, నేను ఫేక్ కాదు, నాలో ఫైర్ ఉంది, అది ఉంది ఇది ఉంది చెప్పారంటే తనని ఏమంటాడంటే, నువ్వు అన్నావు కదా నువ్వు కూడా నాకు నామినేషన్స్లో ఫైర్ కనిపిస్తుంది కానీ గేమ్ విషయంలో ఫైర్ కనిపించట్లేదు అని చెప్పని అంటాడు. నామినేషన్స్లో ఫైర్ కనిపిస్తుంది కానీ గేమ్ విషయంలో ఫైర్ కదని చెప్పంటే, లేదు నా దగ్గర కూడా ఫైర్ ఉందని చెప్పని అంటాడు గౌతమ్. అన్నప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకుంటే గత కొన్ని రోజులుగా అక్కడ వరకు ఎందుకు పృథ్వీ అంటాడు నబీల్ని, వాళ్ళకి అది రాసిచ్చినప్పుడు ఆ పృథ్వీకి కంప్లైంట్స్ రాసిచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అందరితో సేఫ్గా ఉండాలన్న ఉద్దేశంతో, అందరితో మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నీ గేమ్ని నువ్వు నెగ్లిజెన్సీ చేసావేమో, నువ్వు సరిగా గేమ్ ఆడట్లేదు, నువ్వు కొంచెం అది చేంజ్ చేసుకోవాలి, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నువ్వు మారిపోయావు అనే విషయాన్ని నువ్వు స్వయంగా నువ్వు ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్న పృథ్వీనే చెప్తాడు. అసలు పృథ్వీ చెప్పడం వరకు కూడా కాదు, ఆడియన్స్గా మేమే చూస్తున్నాం కదా. గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడో ఫస్ట్లో మొన్నటి వరకు కూడా నామినేషన్స్లో పెట్టిన వాళ్ళు కూడా అది చెప్పారు. ఫస్ట్లో చాలా హైప్ అయ్యావు, ఫస్ట్లో డల్ ఉన్నావు, మధ్యలో హైప్ అయ్యావు, మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇవన్నీ ఎంట్రీ వచ్చిన తర్వాత కొన్ని రోజుల నుంచి అసలు నబీల్ అనేవాళ్ళు ఏం కనిపించట్లేదు అనే విషయం వాళ్ళందరూ చెప్పారు. బట్ అది ఇప్పుడు నీ గేమ్ పరిస్థితి ఏందనేది ఖచ్చితంగా ఆడియన్స్గా మేము చూస్తున్నది ఏంటని చెప్పంటే చాలా డల్ అయిపోయింది, లో అయిపోయావు.
అది కాస్త ఇప్పుడు నీకు నామినేషన్స్లో అవకాశం దొరికింది కదా అని చెప్పని ఇంటర్ఫియర్. ఒక వ్యక్తి ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం వినే ఓపిక లేకపోగా అడ్డదిడ్డమైనటువంటి సమాధానాలు చెప్తూ అడ్డవడ్డమైన కోతలు, నేను బోరా అని ఉంటుంది, నాతో పెట్టుకుంటే ఎట్లనే ఉంటుంది, నాలో ఫైర్ ఉంది, నేను జెన్యూను అని ఆ గార్డెన్ ఏరియా మొత్తం కూడా తిరుక్కుంటూ పిచ్చికేకలిస్తుంటే అది చూసే వాళ్ళకి ఎవరికి కూడా మంచిగా అనిపించలేదు. దాని మీద గౌతము గట్టిగా తను చెప్పినటువంటి పాయింట్ల మీద డిఫెండ్ చేసుకుని అది చేయాల్సింది పోయి తిను ఏదో భైరవా షేర్ ఖాన్ డైలాగులు వేసుకున్నావు అన్నారు ఇద్దరు. నెక్స్ట్ నేను నీకు సపోర్ట్ చేశా కానీ నబీల్, నేను నిన్ను టార్గెట్ చేయలేదు, బట్ నువ్వు మిత్రద్రోహివి, జెన్యూన్ కాదు అనే విషయం గురించి మాట్లాడతాడు గౌతమ్. ఇక క్యాకిల్ వేసుకుంటూ అవి ఇవి తిరుగుతూ ఉంటే ఇప్పుడు అన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నప్పుడు తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అయిపోయేది అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా క్లియర్గా అనిపించింది, బిగ్ బాస్ వాళ్ళు చాలా కీ పాయింట్స్ మొత్తాన్ని అసలు చూసారా, పృథ్వీతో జరిగినటువంటి కన్వర్జేషన్స్లో వాడు అంటేనే నేను తర్వాత పీకలేవనే మాట అన్నాను, సో నువ్వు ముందు ఆ విషయాన్ని రైజ్ చేసేవనే పాయింట్ని కట్ చేస్తారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మిస్టేక్ వీళ్ళిద్దరి మధ్య అనే దానికి సంబంధించిన లీడ్ మొత్తాన్ని కట్ చేసి పీకలేవనే విషయం గౌతమ్ మాట్లాడటం, గౌతమ్ ఎలాగూ సారీ చెప్పాడు కదా అని చెప్పని దాన్నే ముందుకు తీసుకుపోవటం, అదే చూపిస్తారు ఎపిసోడ్లో. మరి ఏంది ఇలా చేస్తున్నారు, ఎడిటింగ్లో కూడా బిగ్ బాస్ టీం కూడా ఏంటి కొంచెం బయాస్డ్గా వ్యవహరిస్తుందనే ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు నబీలు. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ నువ్వు చాలా ఎంత అసలు ఎట్లా నామినేట్, చిన్న చిన్న విషయాల గురించి చెప్పుకుంటే ఎట్లా నామినేట్ చేస్తాడో తెలుసా, నాకు పోయినసారి నన్ను వరస్ట్ ప్లేయర్ అని అడిగితే నీ పేరే పెట్టా, నువ్వు సేమ్ గేమ్ సరిగా ఆడట్లేదు, అసలు నీకు విన్నింగ్ రేషియో కూడా లేదు, నువ్వు ఒక వ్యక్తి మీద పెట్టినటువంటి ఫోకస్ అనేది గేమ్ మీద పెడితే కాస్తైనా ముందుకెళ్ళేదానివి, సో ఆ రకంగా నువ్వు కరెక్ట్ కాదని చెప్పని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పని అంటాడు. దానికి ఎవరైనా గట్టిగా డిఫెండ్ చేసుకుంటారు. విష్ణుప్రియ ఏం చేస్తుందో తెలుసా, నేను ఓపెన్గా ఒప్పుకుంటాను, విన్ అవ్వాలని ఉంది కానీ అవ్వట్లేదు, ఇంకా నాతో ఎంతవరకు అవుతుందో అంతవరకే చేస్తున్నాను అంతే, ఒప్పేసుకుంటుంది తను ఏంటి అనేది. అంటే ఆమె ఉద్దేశం ఏంది, అట్లా ఒప్పేసుకోవడం కనుక హౌస్లో ఇష్టం లేక ఒప్పేసుకుంటుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా చేసుకొని నేను ఎలాగూ హౌస్లోనే ఉంటాను, నాకు ఆల్రెడీ టాప్ 5 ఫిక్స్ అయిపోయింది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తాడు. అవినాష్ని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి పాయింట్ అంటే, అమ్మాయిల మధ్యలో రోహిణికి విష్ణుప్రియకి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటే లేచి వెళ్ళిపోయావు, అక్కడ నువ్వు మెగా చీఫ్గా బాధ్యతలు అనేవి సరిగా నిర్వహించలేదు, కేవలం నువ్వు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తున్నావు, ఎంటర్టైనర్గా ఓకే కానీ బట్ నువ్వు ఇండివిజువల్గా నువ్వేంటనేది చూపించుకోవట్లేదు అనే విషయం గురించి మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా అవినాష్కి చాలా పాయింట్స్ ఉంటాయి. పృథ్వీని గనక ఆర్గ్యూ చేయాలి, పృథ్వీని వాదించాలి, పృథ్వీ రైస్ చేసినటువంటి నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదని చెప్పుకోవడానికి చాలా ఇదిగా ఉంటాయి. బట్ అవినాష్ సింపుల్గా ఏం చేస్తాడంటే, ఇప్పుడు అవినాష్ చెప్పినటువంటి రిప్లై ఏంటి అంటే, ఇద్దరు ఇక్కడ కొన్ని పాయింట్లు బాగానే ఉంటాయి, నేను యాజ్ ఏ మెగా చీఫ్గా హౌస్ పరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాను కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను, అది అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయం, నేను హౌస్ పరమైనటువంటి వ్యక్తిగత విషయాల్లో కాదు నేను ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి వచ్చింది, గేమ్ పరమైనటువంటి నేను అవన్నీ వాళ్ళ విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకుంటూ పోతే నా గేమ్ అనేది ఇబ్బంది అవుతుంది, నేను గేమ్ ఆడటానికి వచ్చాను అనే విషయం చెప్తాడు. అంటే నువ్వు అదే బిగ్ బాస్లో నువ్వు జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తున్నావు, ఇక్కడ ఎంటర్టైన్మెంటే ఇస్తున్నావు అని చెప్పంటే, మరి ఎంటర్టైన్మెంట్ అంటే అసలు బిగ్ బాస్ అంటే ఏంటి అని చెప్పని అంటాడు. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటాడు పృథ్వీ. నువ్వు అప్పటి వరకు ఎంటర్టైన్మెంటే చేస్తున్నావు, ఇంకేమీ చేయట్లేదు అని చెప్పిన అవినాష్నే అన్న పృథ్వీ, మరి బిగ్ బాస్ అంటే ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ అని అన్నాడు కదా, దాన్ని పట్టుకొని అసలు పృథ్వీని ఎంతలా వాదించవచ్చు, అక్కడ ఫెయిల్. నేను వాటితో పాటు అన్నీ చేస్తున్నాను కదా అని సింపుల్గా చెప్పేస్తాడు. ఇక్కడ వీళ్ళు నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను కదా, నేను ఇక్కడ మాత్రం పృథ్వీ గట్టి పాయింట్ మీదే ఉంటాడు. విషయం ఏంటి అంటే
టోటల్గా డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడేమో అనిపించింది అవినాష్. ఏంటంటే పృథ్వీ చెప్తాడు, నేను 13 వారాలు 13 వారాల్లో 10 సార్లు నామినేషన్స్లో ఉండి సేవ్ అయ్యకుండా వచ్చా. నువ్వు వచ్చిన వారమే ఎలిమినేట్ అయిపోయావు. నబీల్ అనే వ్యక్తి కనుక నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నువ్వు ఇవాళ హౌస్లో ఉండేవాడివి కాదు అని చెప్పారంటే, అవునవును నేను లక్కుతోనే వచ్చా అని చెప్పారంట. తర్వాత మళ్ళీ నబీల్ని నేను ఎవిక్షన్ షీల్డ్ నేను అడిగానా అని అంటాడు. ఇప్పుడు గేమ్ ఎంత ఆడినా సరే అదృష్టం అనేది కూడా ఉండాలి కొన్నిసార్లు. అప్పటికీ పేరు నడుస్తూనే ఉంది. ఎంటర్టైనర్స్ అనేవాళ్ళు కొన్ని వారాలు మాత్రమే ఉండగలుగుతారు, కానీ వాళ్ళు విన్నింగ్ రేస్లో ఉండరు అని చెప్పండి. లాస్ట్ వీక్ రోహిణికి అంత హైప్ వచ్చిందని చెప్పంటే తను చేసినటువంటి ఫైట్ కూడా అలాగే ఉంది. అవినాష్ కూడా ఒక సేఫ్ ప్లేలో వెళ్లకుండా ఖచ్చితంగా తనకు ఒక పాయింట్స్ రైస్ చేసినప్పుడు అవతల వ్యక్తి తనని పాయింట్స్తో తను ఏ రకంగా స్ట్రాంగ్ అనేది నిరూపించుకోవాలి, కానీ ఇట్లా లక్ అనుకుంటే ఓకేలే నేను కూడా అదే చెప్పాను, నువ్వు ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే, కానీ గేమ్ పరంగా మాత్రం నువ్వేంటనేది చూపించలేకపోతున్నావు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండట్లేదు అనే విషయాన్ని కంప్లైంట్లో కూడా మెన్షన్ చేశాను, క్యాపిటల్లో పెట్టాననే విషయం చెప్తాడు. ఇప్పుడు ఓకే అనుకుంటూ నామినేషన్స్కి వెళ్ళిపోతాడు. ఏంటో అర్థం కాలేదు అసలు. తర్వాత పృథ్వీ గౌతమ్ని నామినేట్ చేస్తూ ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడే చెప్తున్నాను, పీకలేవు అనే మాట అన్నావు, అది నాకు నచ్చలేదు. వైల్డ్ కార్డ్స్ గురించి తీసుకొచ్చావు, అది నచ్చలేదు. కెమెరాతో మాట్లాడుతున్నప్పుడు అనే పాయింట్లు రైజ్ చేస్తాడు. రైజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా గౌతమ్ పీకలేవు అనే దానికి సారీ చెప్తాడు. సరే, అది అతనికి ఉన్నటువంటి ఉద్దేశం కావచ్చు, అది అతనికి ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, అరే మనం అన్నమాట తప్పు కాబట్టి సారీ చెప్పాలనుకుంటున్నాను అనేది ఓకే అనిపించవచ్చు. కానీ దానికంటే ముందు అది ఎప్పుడు చెప్తాడు, లాస్ట్లో చెప్తాడు కెమెరాలతో. ఎప్పుడు చెప్తాడంటే, పీకలేవు అనే మాటకు సంబంధించి సారీ చెప్పిన తర్వాత, కానీ నువ్వే స్టార్ట్ చేస్తావు, నువ్వు వాడు వీడు అని చెప్పి మాట్లాడిన తర్వాతే, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడిన తర్వాతే అది కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత నేను పీకలేవు, కానీ మెయిన్ ఎపిసోడ్లో ఇదంతా కట్ చేసేశారు. అసలు వాడు వీడు అని చెప్పని మాట్లాడావు, నువ్వు వాడు వీడు అని మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చిందని చెప్పని చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది వాళ్ళ మధ్య. అదంతా లేపేసి జస్ట్ పీకలేవు అనే మాటకి సారీ చెప్పిన దగ్గర నుంచి ఉంటుంది ఎపిసోడ్. ఇదేంటి ఇట్లా చేశారని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే, నువ్వు వాడు వీడు అనే విషయానికి సంబంధించి నాకు హైదరాబాదు నేను 1.5 year అయింది వచ్చి, 1.5 yearలో కూడా నాకు ఏ పదాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా సరిగా తెలియదు. నాకు ఆదిత్య ఓం గారిని అన్నప్పుడే తర్వాత నాకు నిఖిల్ చెప్పాడు, ఆ తర్వాత నేను కొంచెం చూసుకుంటున్నాను అని చెప్పానంటే, అప్పటికీ నువ్వు తెలుసుకున్నా సరే, నువ్వు వాంటెడ్లీ చేసినా అన్వాంటెడ్లీ చేసినా సరే, నువ్వు చేసే మిస్టేక్స్ అనేవి చేస్తూనే ఉన్నావు అనే విషయం చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకో, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అని చెప్పని మంచి మాటలన్నీ పక్కన పెట్టేసి ఏది మాట్లాడవచ్చు ఏది మాట్లాడకూడదు అనేవి మాత్రమే పక్కన పడేసి, బూతులు ఎక్కడ పడితే అక్కడ వాడేసి ఇష్టానుసారంగా అవతల వాళ్ళని డిస్రెస్పెక్టివ్గా మాట్లాడితే అది ఎవరికి ఉన్నటువంటి మైనస్? ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్ మైనసే కదా. ఆ కంటెస్టెంట్ అది నీకు ఉన్నటువంటి మైనస్. అది మాత్రమే కాదు, నువ్వు వేరే విషయాల్లో కూడా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటావు అనే విషయాన్ని ఇంకొంచెం గట్టిగా రైస్ చేయొచ్చు. బట్ అక్కడ కూడా ఏదో ఇద్దరు కలిసి ఓకే క్యూట్ బాయ్ అని చెప్పండి బుగ్గలు లాక్కొని సింపుల్గా అయిపోతుంది ఆ నామినేషన్ కూడా. తర్వాత ప్రేరణకు సంబంధించి ప్రేరణ విష్ణుప్రియని గౌతమ్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియని నామినేట్ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ హౌస్లో ఉండటం అనేది చాలా అదృష్టం, ఇంపార్టెంట్, చాలా ఫోకస్గా ఉండాలనుకుంటారు. ఈవెన్ వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా గెలవాలని చూస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా ఫోకస్ ఉంది. కానీ వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఆ ఫోకస్ కానీ ఆ ఇంటెన్షన్స్ కానీ నీలో లేవు అని చెప్పంటే, విష్ణుప్రియ చెప్పినటువంటి ఆన్సర్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది ఎవరికైనా. ఏం చెప్తుందంటే, ఈ హౌస్లో నేను కప్పు కోసం వీటన్నిటికన్నా కూడా నాకు గేమ్ కన్నా కూడా నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వచ్చాను, నాకు నాలా ఉండాలని చెప్పని వచ్చాను. వీటన్నిటితో పాటు నాకు అడిషనల్గా కప్పిచ్చి జనాలు ప్రేమ కూడా దక్కితే నాకు అది ఇంకా డబుల్ కమీటా. నువ్వు వచ్చింది గేమ్ ఆడటానికి కాదు, కప్పు కట్టడానికి కాదు. ఏదో పంపించారు, వచ్చేసాను, వాళ్ళు ఉంటున్నాను. పైగా దానికి కూడా ఏం పేరు పడుతుంది, నేను ఇలాగే ఉండటమే జనాలకు నచ్చుతుందేమో అందుకే నేను ఉంటున్నాను అనే మాట కూడా అంటది.
ఇంకా దానికి సంబంధించి ఏంటి అని చెప్పానంటే ఇంకా బిగ్ బాస్ ఇప్పుడు జనాలు కూడా ఎవరు చూసినా సరే, ఏ సైట్లో చూసినా సరే, ఏ రివ్యూలో చూసినా సరే, విష్ణుప్రియ చేస్తుందని మాత్రం కరెక్ట్ ఎవరు అనట్లేదు. ఆమెకి అంత ఇష్టం లేనప్పుడు, గేమ్ అంటే అంత ఫోకస్ లేనప్పుడు, ఏదో పృథ్వీ అనే వ్యక్తితో టైం పాస్ చేద్దాము, ఒక ట్రాక్ అనేది ఏర్పాటు చేసుకొని, పైగా విష్ణుప్రియ గేమ్ ఆడకపోగా ఏం చేస్తుందో తెలుసా, అవతల వాళ్ళని రెచ్చగొట్టడంలో తన హావభావాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పృథ్వీ అనేవాడికి లేకపోతే నిఖిల్ అనేవాడికి వేరే వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందో, ఈ పక్క నుంచి ఆ ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి వీళ్ళకి ఆపోజిట్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్న వ్యక్తికి వెళ్ళి పక్కకి వెళ్ళి ఈ టైప్ ఆఫ్ లో చూస్తూ ఉంటది. అంటే ఏదో హేళనగా ఆ రకమైనటువంటి ఇంటెన్షన్స్ ఫేస్ నిండా కనిపిస్తుంది. అయినా ఇంకెందుకు ఉంచుతున్నారో అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ ప్రేరణ గౌతమ్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను విన్నర్ అవ్వకూడదు అని చూస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు ఓపెన్ అవ్వడంలే, నీ వరకు నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారం నువ్వు ఒక ప్లాన్డ్గా మొత్తం ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలా చేస్తే చెడు జరుగుతుంది, ఇట్లానే ఉండాలి అన్న ఉద్దేశంతో మంచి స్ట్రాటజీస్ని ప్లే చేసుకొని వచ్చి గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అనే విషయం చెప్తుంది. ఇంకొకటి ఏది మంచి ఏది చెడు అన్న అన్ని క్యాల్కులేట్ చేసుకొని ఆడుతున్నావు, అక్కడ నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు. అంటే నిన్ను దాచిపెట్టుకొని నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారం గేమ్ గెలవాలన్న ఉద్దేశంతోనే చాలా పగడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనే విషయం చెప్పినప్పుడు, అసలు నువ్వు నా గురించి నీకేం తెలుసు అప్పుడు గౌతమ్ ఇచ్చే రిప్లై ఏంటంటే, అసలు నా గురించి నీకేం తెలుసు, నన్ను ఎట్లా చెప్పగలవు నువ్వు ఈ మాట, నేను ఇక్కడ ఎట్లా బయట ఎట్లా ఉంటానే విషయం నీకు తెలియదు కదా, మరి ఇక్కడ తీసుకొచ్చేసి నన్ను ఇలాగే ఉంటాను అనే విషయం నువ్వు ఎట్లా చెప్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమెరాలతో మాట్లాడుకోవడం అంటే, అసలు కెమెరాలతో మాట్లాడితే నీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది, నాకు నచ్చినట్టు నేను మాట్లాడుకుంటాను, సో దానివల్ల నీకేమైనా నష్టం జరిగిందా అని చెప్పని మాట్లాడుతుంటే, అది కాదు నా పాయింట్, నా నామినేషన్ పాయింట్ అది కాదు అని చెప్పనంటే, నామినేషన్స్ పాయింట్ చెప్పనంటే మళ్ళీ ఈ కెమెరాలతో మాట్లాడటం అనేది కూడా మళ్ళీ పాయింటే అని చెప్పనంటే, అదే పాయింట్ అని అంటది, అదే పాయింట్ కాదు అని చెప్తుంది. ఏమి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి నాకు ఫీలింగ్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రేరణ నువ్వు గేమ్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావు అని చెప్పనంటే, నువ్వు నన్ను ఇర్రెస్పాన్సిబుల్ ఎట్లా మాట్లాడతావు అని చెప్పి దానికి సంబంధించి సమాధానం చెప్తుంటే, ఆగు బాబు ఆగు అని చెప్పనంటా ఉంటుంది. మాట్లాడనివ్వదు, మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటుంది, హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది, ఒక పక్కేమో ఇష్టమైనటువంటి మాటలన్నీ తనని అనేస్తా ఉంటే చివరికి కోపం వస్తుంది గౌతమ్కి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు, నా గురించి ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పని పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నావు, కెమెరాలతో మాట్లాడుకుంటానని చెప్తున్నావు, స్ట్రాటజీస్ అంటున్నావు, ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్నావు. నేను దానికి సంబంధించి ఆన్సర్స్ ఇస్తుంటేనేమో వినే ఓపిక లేదు నీకు, నువ్వు వినట్లేదు. అదేమంటేనేమో నా నామినేషన్స్ అంటున్నావు, నీ నామినేషన్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి డిఫెండ్ చేసుకుంటున్నానే మాట మాట్లాడాలి గౌతమ్ అక్కడ. దీని మీద ఇంకా ఎక్కువే మాట్లాడవచ్చు, కానీ ఆమెను అట్లా అనలేదు, అది కాదు అని ఏదో వేడుకుంటున్నట్టు మాట్లాడతాడు. మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఇట్లా చేసుకోవద్దా ప్రేరణ, నన్ను నేను డిఫెండ్ చేసుకోవద్దా ప్రేరణ అని చెప్పిన బ్రతిమాలుకోవాల్సినటువంటి పనే ఉంది. తను నీకు కంటెస్టెంట్, తను నీ మీద అబండాలు వేస్తుంది, నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్గా దాన్ని డిఫెండ్ చేసుకో, ఇంకా ఎక్కువగా మాట్లాడవచ్చు కూడా. అవన్నీ కాకుండా తను ఏదో బతిలాడుకుంటున్నట్టు చేశాడు, అసలు నాకు అది ఏమాత్రం అనిపించలేదు. ఆ ప్రేరణకి చెప్పే నామినేషన్స్ పాయింటే తప్పైతే ఇంకా ఆమెకు అవకాశం ఇచ్చినట్లే అనిపించింది ప్రేరణని అట్లా రిక్వెస్ట్ చేసుకోవడంతో గౌతము. ఇంకేంటి పాయింట్లు ఏంటి అది అని చెప్పి ఎత్తుకుంటా ఉంటే, ఇది వైల్డ్ కార్డ్స్కు సంబంధించి కూడా, వైల్డ్ కార్డ్స్ అనేది దానికి సంబంధించి సరే ఓకే నీకు మాట్లాడాలనిపించింది అనుకో, ఏదో ఒకటి చెప్పాలి ఇతని గురించి, ఏదో ఒకటి ఇతని గురించి అన్న ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉంది తప్ప, తిను ఖచ్చితంగా డిఫెండ్ అయ్యి తిను ఖచ్చితంగా అఫెండ్ అయిపోయి తన ఖచ్చితంగా ప్రాబ్లం అయినటువంటి ఏ పాయింట్ని కూడా తన నామినేషన్లో పెట్టలేదు. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే విషయంలో ప్రేరణని డైరెక్ట్గా మొహం మీద అన్నాడు అన్న విషయాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని ఆమె నామినేషన్ చేసినట్టు అనిపించింది తప్ప ఆమె దగ్గర అసలు పాయింట్లే లేనట్టు అనిపించింది. నెక్స్ట్ టేస్టీ తేజ నామినేట్ చేస్తాడు, విష్ణుప్రియని పృథ్వీ నామినేట్ చేస్తూ వాటర్ టాస్క్కు సంబంధించి మాట్లాడతాడు. ఆమె అక్కడ కూడా అంతే, నా బ్రెయిన్ ఇంతే, నా ఆట ఇంతే, నా పరిస్థితి అంతే చెప్పేస్తుంది. పృథ్వీ నామినేట్ చేసుకుంటూ ట్రిగర్ చేస్తున్నావు బ్రో, దమ్ము గురించి మాట్లాడావని చెప్పనంటే, దీని మీద నువ్వు ఆన్సర్ చెప్పు అని చెప్పంటే నేను చెప్పను అంటాడు పృథ్వీ. ఏదో కామెడీగా సాగిపోతుంది అంతే, ఏం పాయింట్లు అసలు అవి, అసలు ఇంకా అసలే సిల్లీ నామినేషన్స్, వరస్ట్ నామినేషన్ ప్రాసెస్ జరుగుతుందిరా నాయన అనుకుంటే వీళ్ళు మరీ డల్ చేసేస్తారు ఆ ప్రాసెస్ని. ఇక విష్ణుప్రియ
తేజాని ప్రేరణని నామినేట్ చేస్తుంది. తేజాని నామినేట్ చేస్తూ ఆ వాటర్ టాస్క్లో నా మీద అరిచేసావు, నువ్వు నా మీద అరవటం ఇష్టం లేదని చెప్పంటే, నువ్వు ఆ గేమ్ వల్ల నేను లాస్ అయిపోయాను కదా, నీకేంటి ప్రాబ్లం అని చెప్పంటే, ఏమో నువ్వు నా మీద అరవటం నాకు నచ్చలేదు, నా మానసిక పరిస్థితి దెబ్బతిన్నది, నా మానసికంగా నేను ఇబ్బంది పడ్డానని చెప్పిన వరస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ గౌతమ్ నిఖిల్ ప్రేరణను నామినేట్ చేస్తాడు. గౌతమ్ నిఖిల్ విషయంలో చెప్పినటువంటి పాయింట్స్ అయితే మాత్రం ప్రాపర్ పాయింట్సే అనిపించినాయి. ఏంటి అంటే, ఫస్ట్ మనం ఆర్టిస్టుల మధ్య దెబ్బ తగిలితే ఏంటి, మనకు ప్రాబ్లం అవుతుంది, చూసుకోవాలి కదరా అని చెప్పిన నువ్వే ఒక టాస్క్లో మణికంఠను పట్టుకొని గట్టిగా విసిరేస్తావు, అది నాకు నచ్చలేదు. తర్వాత చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేసినటువంటి విషయంలో కూడా అమ్మాయిల్ని ఆ రెడ్ టీము బ్లూ టీము టాస్క్ వచ్చినప్పుడు వాటర్ టాస్క్లో వాళ్ళతో హ్యాండిల్ చేసినటువంటి విధానం నచ్చలేదు. అది అప్పటి వరకు యష్మి అంటే కోపం ఉన్న వాళ్ళకు కూడా యష్మిని ప్రేరణని నిఖిల్ పట్టుకొని లాగుతున్న విధానం కావచ్చు, అట్లనే తను ఆ వాటర్ బాటిల్ని కూడుతున్న విధానం కావచ్చు, ఇదంతా చూసి ఏంది మొత్తం సైకోలాగా బిహేవ్ చేశారు, ఎట్లా అయిపోయాడేంటి నిఖిల్ అనే ఫీలింగ్ కూడా వచ్చింది అప్పట్లో. తర్వాత మణికంఠ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఏదో ఒకటి అయిపోతుందేమో అనుకున్నాం మణికంఠకి, తను అట్లా బిహేవ్ చేసినప్పుడు చూసి. సో అదొకటి. నో మీన్స్ నో అని చెప్పి నన్ను నామినేట్ చేసి అదే పని పృథ్వీ అన్నిసార్లు చేసినా సరే నువ్వు ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ ఏంటి, యష్మిని గౌతము అక్క అంటాడు, అక్క అంటున్నావు నన్ను, నువ్వు నన్ను అక్క అని చెప్పొద్దు అని చెప్తుంది. చెప్పినా సరే అక్క అన్నాడు అని చెప్పని తను వద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నువ్వు అలా అంటూ నాకు నచ్చలేదు, నో మీన్స్ నో అని గౌతమ్ని నిఖిల్ నామినేట్ చేస్తాడు. నిఖిల్ నామినేట్ చేయగానే సరే నా విషయంలో నువ్వు అట్లా చెప్పావు కదా, మరి ఇలాంటి ప్రవర్తనే ఎంతమంది కాదని చెప్పినా, ఎంతమంది వద్దని చెప్పినా, రూడ్ బిహేవియర్, మీదకి వెళ్ళటం, అట్లా చేయటం, ఇట్లా చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తాడు కదా, మరి నువ్వు పృథ్వీకి ఎందుకు చెప్పలేదని చెప్పంటే తీసుకెళ్ళి చెప్పినా నేను అని చెప్పని అంటాడు. మరి అంటే నామినేషన్ తను బిహేవియర్ అంతా కూడా అంత పెద్దగా తప్పులు చేస్తాడు, అన్ని బ్లండర్ మిస్టేక్స్ ఉంటాయి, చాలా రూడ్గా ఉంటాడు, యారగెంట్గా ఉంటాడు. అతను నేనాడు నామినేషన్ దాకా తీసుకొచ్చి చెప్పలేదు నువ్వు అనే పాయింట్స్ని రైజ్ చేస్తే నిఖిల్ అంటాడు, నాకు ఎంతలో చెప్పాలో అంతలే అనిపిస్తే చెప్తాను, ఎవరు ఏమన్నా అనుకొని నాకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేస్తా అని చెప్పని సింపుల్గా ఎస్కేప్ అవుతాడు అక్కడ ఆ పాయింట్ నుంచి. ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఏంటంటే, ఈ నామినేషన్ ప్రాసెస్లో జరిగినటువంటి ఒక వరస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు నామినేట్ చేసుకోవాలి కానీ తల్లి మీద ప్రమాణాలు వేస్తారు. ఒక పక్కేమో కెరియర్ల మీద ప్రమాణం వేసి చెప్తా ఉంటారు. ఎవడడిగారు మిమ్మల్ని తల్లుల మీద ప్రమాణాలు ఏమని, కెరియర్ల మీద ప్రమాణాలు ఏమని? చాలా పిచ్చితనంగా అనిపించింది. ఎంత నిబ్బా బ్యాచ్లా ఉన్నారేంట్రా బాబు, ఇదేం నామినేషన్ ప్రాసెస్ అని అనిపించింది. ఇట్లా మాట్లాడతారు ఎందుకని? అదే అంటాడు, గౌతము అమ్మ మీద ప్రమాణం అంటాడు, నిఖిల్ కూడా అమ్మ మీద ప్రమాణం అంటాడు, ఆ విష్ణుప్రియ మేము కెరియర్ మీద ప్రమాణం అని చెప్తా ఉంటది. సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నేను బీప్ అనే మాట మాట్లాడానని చెప్పి నా మీద రైస్ చేశారు, నేను బీప్ అనే మాట మాట్లాడలేదు, అమ్మ మీద ప్రమాణం అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. అవి నాకు నచ్చలేదు అసలు. గౌతమ్ అట్లాంటి అమ్మ మీద మా ఒట్టులు అవి ఇవి చేయటం అనేది. నెక్స్ట్ అవినాష్ పృథ్వీ విష్ణుప్రియను నామినేట్ చేస్తాడు. చేస్తూ సింపుల్, అవినాష్ పృథ్వీ నామినేట్ చెప్పిన విషయం ఏంటంటే, టిఫిన్ లీటర్ నామినేట్ చేసినావు, మోటల్ గేమ్లో నువ్వు ఫాల్ గేమ్ ఆడినావు, ఫాల్ గేమ్ నాకు తర్వాత తెలిసింది, బట్ అప్పుడు నేను సంచాలకుగా ఉన్నాను, గేమ్ ఆడుతున్నాను కాబట్టి గమనించలేకపోయాను. ఇట్లాంటి ఫౌల్ గేమ్ ఆడిన నువ్వే నన్ను ఆ మాట అనటం అనేది కరెక్ట్గా అనిపించలేదు. తర్వాత టిఫిన్ లేట్ అని చెప్పి నామినేట్ చేసావు. తర్వాత అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూర్చొని అని చెప్పి వింటూ ఉంటాడు. వింటున్నప్పుడు నువ్వు లేచి నిలబడని చెప్పని అంటాడు పృథ్వీని. లేవడు. బిగ్ బాస్కి చెప్తాడు, బిగ్ బాస్ నేను ఖచ్చితంగా తను నామినేషన్ ప్రాసెస్లో లేచి నిలబడాలి, లేచి నిలబడితేనే నామినేట్ చేస్తా అని చెప్పన్నాడు. అప్పుడు రోహిణి కూడా చెప్పేసరికి అప్పుడు లేచి నిలబడతాడు. ఈ విషయాలే పృథ్వీని మొదటి నుంచి కూడా అదేదో ఏమున్నాడు అర్జున్ రెడ్డి టైప్లో, అదిరా హీరోయిజం అంటే అది, వాడు చూడరా ఎట్లా ఇచ్చి పడేస్తున్నాడు అనుకుంటారే కానీ వీడి దగ్గర ఎంత జీబలు పొందరా అనే ఫీలింగే వస్తుంది ఎవరికైనా సరే. తర్వాత ఇక అవినాష్ విష్ణుప్రియ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫుడ్ ఒకరోజు లేట్ అయిపోయింది అని చెప్పని నాతో అని, మళ్ళీ నామినేషన్స్లో కూడా నీకు ఈ పాయింట్ వేస్తారేమో జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పిన విష్ణుప్రియ, నువ్వు చివరికి 3 రోజుల పాటు ఫుడ్ లేట్ అయిపోయింది, నాకు కూడా ప్రాబ్లం అయిపోయింది అని నామినేషన్స్లో చెప్పావు.
అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నువ్వు ముందే చెప్పాల్సింది, ముందు చెప్పకుండా నువ్వు నన్ను వేరే వాళ్ళు నామినేట్ చేస్తారని చెప్పి నువ్వే ఆ పాయింట్ మీద ఇట్లా చేసావు, సో నాకు అది నచ్చలేదని చెప్పని చేస్తాడు. కరెక్టే అనిపించింది, అదేదో ముందే చెప్తే సర్దిద్దుకునేవాడు కదా. ఇంకా నిఖిల్ గౌతమ్ని నామినేట్ చేస్తాడు. సింపుల్, వీళ్ళ నామినేషన్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని నామినేట్ వైల్డ్ కార్డ్స్ పాయింట్ రైస్ చేయడం నచ్చలేదు, ఒక నామినేషన్ చెప్పి ఇంకో పర్సన్ నామినేట్ చేయడం అనేది నచ్చలేదు అని చెప్పని అంటాడు. వైల్డ్ కార్డ్స్ పాయింట్ సంబంధించి నామినేషన్ ప్రాసెస్, వైల్డ్ కార్డ్ పాయింట్కి సంబంధించి గౌతమ్ క్లారిటీ ఇస్తాడు. ఇక నామినేషన్ ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా నేను నామినేషన్ అక్కడ ఏంటంటే ఫస్ట్ పృథ్వీ నామినేషన్ అని చెప్పి, పృథ్వీతో నాకు సార్ట్అవుట్ అయిపోయిందని చెప్పని ప్రేరణతో నామినేషన్ అని చెప్పని అంటాడు గౌతమ్. సో అక్కడ ఇట్లాంటి పిచ్చి పిచ్చి గేమ్లు ఈ టైంలో ఇట్లాంటి బిహేవియర్ చూపిస్తే చాలా ప్రమాదం గౌతమ్కి. క్లారిటీగా ఉండాలి, పాయింట్ రఫ్ అండ్ టఫ్ ఇచ్చేసేయాలి, అంతేగాని ఏదో ఇంకా ఒక కార్నర్ అవుతున్నటువంటి వ్యక్తిలాగానే ఇప్పుడు కూడా స్టిల్ బిహేవ్ చేయాలంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేస్తూ ఆ శాండ్ పోయడంలో వాస్తవానికి ఒక వ్యక్తికి 2 స్కూపులు పోయాలని చెప్తే ప్రేరణ వెళ్ళి ఒక పక్క గౌతమ్ చెప్తున్నా సరే వెనుకుండా వెళ్ళిపోయి అక్కడ తేజకి మరోవైపు పృథ్వీకి చెరొక స్కూప్ వేస్తుంది. వేసినప్పుడు అది నాకు నచ్చలేదు, మేము చెప్తున్నా సరే వినలేదన్న ఉద్దేశంతోనే నిఖిల్ నామినేట్ చేస్తాడు. అక్కడ ప్రేరణ ఏమంటుందంటే పృథ్వీకి పోసానని నీ కోపం వచ్చిందని చెప్పంటే నువ్వేమన్నా అనుకో, బట్ నాకు నచ్చలేదని చెప్పంటే ఇక్కడ ప్రేరణ అంటది ఏంటి ఈ పాయింట్లు కూడా నామినేట్ చేస్తారా అని చెప్పని. ఆ పాయింట్ ప్రేరణకి సింపుల్ అనిపించవచ్చేమో కానీ నిఖిల్కి కాదు కదా. అక్కడ అంతకంటే మించి వరస్ట్ పాయింట్లు చెప్పి గౌతమ్ని నామినేట్ చేస్తుంది కదా అనిపించింది అట్లా. తర్వాత రోహిణి విష్ణుప్రియని నబిల్ని, విష్ణుప్రియతో చాలా కన్వర్జేషన్ జరుగుతుంది విష్ణుప్రియతో మాట్లాడుతూ అరే నువ్వు ట్యాగ్స్ ఇచ్చినప్పుడు పక్క వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళేటువంటి ట్యాగ్స్ ఇచ్చావు, కొన్నిసార్లు ఏమో హెల్ప్ అని చెప్పని ఇంత హెల్ప్ అని చెప్పని అంటావు ఒకవైపు అని తిను మాట్లాడినప్పుడు అసలు విష్ణుప్రియ కూడా నా నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేయాలి, నేను సాయం చేస్తా అన్నప్పుడు ఎంత చేస్తా అనేది నా ఇష్టం. అరే అది టాస్క్ ఇద్దరి మధ్యలో. ఇప్పుడు 5 మూటలు వేయాలి ఫర్ సపోజ్, మనం మాట్లాడుకుందాం 5 మూటలు వేయాలన్నప్పుడు నేను రోహిణికి సపోర్ట్ చేస్తానని చెప్పి 2 మూటలు రోహిణికేసి నేను కొంత సపోర్ట్ చేసేలే అని చెప్పని 3 మూటలు తీసుకెళ్ళి పృథ్వీకి వేసామనుకో, గెలిచేది ఎవరు? పృథ్వీ గెలుస్తాడు. అదేంటి నీకు కూడా 2 మూటలు వేసాను కదా నేను అంటే గెలిపించిందేమో వాడిని అతన్ని గెలిపించేసి నేను ఇంకా నామకే వాస్తులాగా 2 మూటలు వేసేసి ఇక దాని మీద నేను చేసిన సాయాన్ని కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అసలు అది బిగ్ బాస్ హౌస్లో అది సాయం అంటారు దాన్ని? గెలవాలని ఇంకొక మనిషిని మనసులో పెట్టుకొని ఇక్కడ ఏదో మనుషులు అడిగారు వాళ్ళకి సాయం చేస్తామని మాట ఇచ్చాం కదా అని చెప్పని వాళ్ళు ఎంతవరకు చేస్తే గెలవకుండా ఉంటారో అంతవరకు చేద్దామని చెప్పాను ఆ పని చేసి అసలు గెలుపు మొత్తం వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ తరహా దాన్ని ఇంకా వాదించుకుంటూ వస్తుంటుంది చూసారా విష్ణుప్రియ. ఇంకా ఈ అమ్మాయిని ఇంకా ఇంతే అదే చెప్తుంది, నువ్వు మీ ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు, మీ పేరెంట్స్ చెప్పినా వినలేదు, ఇంకా నువ్వు ఎవరు చెప్పినా వినలేదు కాబట్టి ఇంక నీకు దానికి సంబంధించి ఇక వేస్ట్ అనే ఒక ఫీలింగ్లోనే వచ్చేస్తుంది. అప్పుడు రోహిణి ఎలా అయితే చెప్తుందో మనకు చూసే వాళ్ళకు కూడా అలాగే అనిపించింది. మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తుందంటే నువ్వు జీరో అని నన్ను కొంత అంటే డౌన్ చేసే ప్రయత్నం అనే విషయానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు నిన్ను జీరో అన్నది నేను గేమ్ ఏం ఆడట్లేదని చెప్పి నువ్వు నాకు చెప్తే నీకు కూడా అది ఎలా ఉంటుందో తెలియచేద్దామని జీరో అన్నాను అనే మాట మాట్లాడుతుంది. తెలియచేయటం కోసమే ఆ మాట మాట్లాడానని. ఆ పాయింట్ని ఎవరన్నా నమ్ముతారా? రోహిణికి అయితే చాలా కోపం వస్తుంది. అది చూసిన వాళ్ళకి కూడా చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకా సింపుల్ ఆప్షన్ ఏదేమైనప్పటికీ కూడా ఇంకా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు అనిపించిందే చేస్తా, నా నచ్చినట్టు ఉంటా. ఇంక పూర్తిగా అవతల వ్యక్తి కార్నర్ చేస్తున్న ప్రతిసారి కూడా ఈమె చేసే పాయింట్లు అవే ఉంటాయి. నెక్స్ట్ నబిల్ని నామినేట్ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే వేరే వాళ్ళ టీషర్ట్ చింపడానికి నీకు అంటే నువ్వు వేరే వాళ్ళ టీషర్ట్ నువ్వు చింపడానికేమో అది గేమ్ అని అనుకుంటున్నావు, వేరే వాళ్ళు నీ టీషర్ట్ చింపేస్తేనేమో దాన్ని తీసుకోలేకపోతున్నావు. నువ్వు గెలవద్దు, అవతలడు గెలవద్దు, ఒక థర్డ్ పర్సన్ తీసుకెళ్ళి విన్నర్ చేయాలంటే అవును నీకు వచ్చిన ప్రాబ్లం ఏందని అంటాడు అందులో.
నా ప్రాబ్లం అనట్లేదు, బట్ అట్లా చెప్పటం కరెక్ట్ గానండి. లేదు లేదు, నేను బరాబర్ చేస్తా, నేను కంత్రిగా అండి, నేను ఇట్లనే ఆడతా, అట్లనే ఉంటా, నా జోలికి వస్తే వదిలిపెట్టను, నాతో ఇట్లుంటుంది అట్లుంటుంది, ఏమేమో మాట్లాడుతున్నాడు. అరే అంత హైప్ అవ్వాల్సినటువంటి పని ఏముంది? ఈమె అసలు రోహిణికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లే నబీల్. నాకైతే అసలు ఆ నామినేషన్ ప్రాసెస్ చూస్తున్నప్పుడు ఏంది ఇతను బిహేవియర్ ఎట్లా తయారయ్యాడు ఎందుకు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. పోనీ అరే నువ్వు ఇసుక పోసే విధానంలో కూడా అట్లా వాంటెడ్ గానీ అట్లా చేసావని చెప్పి, ఆ ఇసుక పోస్తున్న విధానం కూడా నచ్చలేదని చెప్పి తీసుకొచ్చేసి ఆ 2 గ్లాసులు ఇట్లా అంటాడు. అంటే హెవీ వెయిట్ పడి కింద పడాలని. అది నిజంగానే నచ్చలేదని చెప్పంటే, నీకు ఎందుకు నచ్చలేదని చెప్పంటే, నేను స్పీడ్గా పోస్తే అది వెంటనే కుండ గదిలిపోతుంది అని చెప్పని భయపడ్డావని చెప్పంటే, అవును నాకు అదే అనిపించింది అనే విషయం చెప్తున్నా సరే, అయితే ఇట్లా పోయాలా, ఏదో ఒక ఎటకారమైనటువంటి బిహేవియర్తో బిహేవ్ చేశాడు, పాయింట్లెస్గా ఉన్నాడు, ఏదో పైగా తను చెప్పినటువంటి ఆ రెడ్ డ్రెస్కు సంబంధించినటువంటి పాయింట్స్ రైస్ చేసినప్పుడు కూడా వీళ్ళిద్దరైతే ఆడలేరు, వీళ్ళు గెలవలేరు, వీళ్ళు గెలిచినప్పుడు చూద్దామని చెప్పని మమ్మల్ని కొంచెం కించపరిచినట్టు అనిపించింది నన్ను విష్ణుప్రియని మేము టాస్క్ ఆడేటప్పుడు అని చెప్పంటే, ఓఎమ్మో ఓర్నాయనో అది పెద్ద జోకు, అది ఫన్నీగా అన్నా కామెడీగా అన్నా నువ్వు ఎట్లన్నా అనుకుండొచ్చు, అది ఆమెకు సీరియస్గా అనిపించకూడదని చెప్పి నువ్వు ఏమన్నా రాసి పెట్టుందా? దాన్ని జనాల్లోకి రకరకాలుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా అది వర్కౌట్ కాలేదనిపించింది. అది ఈ టైంలో నబీల్కి అరే వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న టైంలో ఈ రకమైనటువంటి బిహేవియర్ని నబీల్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ అయినా తను అట్లా ఆ రకంగా బిహేవ్ చేసుకుంటూ పోతే అది తనకే మైనస్ అని చెప్పి నాకు అనిపించింది. సో ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈ నామినేషన్ ప్రాసెస్లో సిల్లీ నామినేషన్స్ ఉన్నాయి. పెద్ద అవకాశం దొరికినప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైపోయారు, ఆ పాయింట్స్ పెట్టడంలో విఫలమైపోయారు. సో కొంతమంది బిహేవియర్ అయితే ఇప్పుడు విష్ణుప్రియ లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎందుకుంటున్నారు అనేది అర్థం కాలేదు. ప్రేరణ సిల్లీ నామినేషన్స్ చేస్తోంది. సో ఓవరాల్గా నామినేషన్స్ ప్రాసెస్ అయితే మాత్రం నాకు కొంచెం ఈసారి ఈ నామినేషన్ ప్రాసెస్లో మాత్రం అసలు ఫైర్ కన్నా కూడా క్రింజ్ ఎక్కువ అయిపోయింది అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరు ఈ నామినేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మరి కొద్దిసేపటి తర్వాత 2 ప్రోమోలు వచ్చిన తర్వాత నేను ప్రోమోలకు సంబంధించి ఇస్తాను. అలాగే ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో కూడా మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.